అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో అయితే ఈరోజు ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇవి మామూలు చెట్టు కాయలండి, బాగున్నాయి చాలా టేస్ట్గా. సపోటాలు అలాగే ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఏం లేదంటే తాలింపు వేసి చిక్కుడుకాయ టమాటా వేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం, మేము ఆంధ్ర సాంబార్ కారం అనేది వాడతాము, అది వేసాము. బీరకాయ అలాగే బీరకాయ పచ్చనిపప్పు కర్రీ. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ కూడా అంతేనండి. కొంచెం బీరకాయ పచ్చనిపప్పు వేసి మగ్గిన తర్వాత తాలింపులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కర్రీ చేసుకున్నాము. ఇది కొంచెం 11:30 అట్లా టైంలో మా నాన్న నాకు కొంచెం నీరసంగా ఉంటున్నానని చెప్పి ఇంకా జ్యూస్ చేసి ఇచ్చారు. నా ప్రెగ్నెంట్ టైంలో కూడా అలానే చేస్తాడు మా నాన్న, ఇప్పుడు కూడా అలానే చేసిస్తున్నాడండి. మా నాన్న నా కోసం ఎంతైనా చేస్తాడు. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు ఇంకా అదే కర్రీస్ ఉన్నాయండి, ఇంకా అవి తీసుకున్నాము. చిక్కుడుకాయ టమాటా కర్రీ, అలాగే నిన్న చేసిన తోటకూర పులుసు కర్రీ కూడా బాగుంటుందని చెప్పి ఇంకా నాన్న వేసుకున్నారు. ఇంకా మార్నింగ్ రైస్ ఉందండి, నిన్న రైస్ అయితే మేము అమ్మ ఒక్కటే తినలేదు కదా అని మేము కూడా షేర్ చేసుకొని తింటామండి. దాన్ని కొంచెం మిగిలినా కానీ అమ్మ కూడా తినలేదు కదా, అమ్మ కూడా హెల్త్ ముఖ్యమే కదా అని చెప్పి, ఉమెన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో అందరం షేర్ చేసుకుంటే ఆ బర్త్డేను తనకు కూడా ఈజీగా ఉంటుంది. నైట్ డిన్నర్లోకి అయితే ఇది మిక్స్డ్ దాల్ దోశ, దీంట్లోనే అమ్మ అల్లము పచ్చిమిర్చి కూడా వేసింది. ఇంకా మార్నింగ్ కర్రీస్ కూడా ఉన్నాయి కదా, దాంతో కొంచెం తినేసామండి. ఈరోజు డిన్నర్లో ఇవైతే తీసుకున్నాము. ఇదండి మా డిన్నర్. అలాగే ఈవినింగ్ టైంలో కాసేపు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే తను నాకు మామూలుగా కాఫీ టీలు అయితే మానేశాను. ఈ ఒక్కసారికి తాగు అంటే ఇంకొంచెం తాగాను. తర్వాత తను నువ్వుల లడ్డు ఇచ్చింది, ఇంకా అలా అవైతే తీసుకున్నాను. ఈరోజు నేనైతే ఇలా తీసుకున్నాను. మీరేం చేస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.